గుడ్ ఈవినింగ్, శ్రీ కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP28 BW6908 మహేంద్ర వెరిటో D6 హై అండ్ వెర్షన్ డీజిల్ వేరియంట్. 2013 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2028. ఆ తర్వాత మళ్ళీ 5 years వెహికల్ రెన్యూవల్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గానే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఫోర్స్లో లేదు. వెహికల్ మెజారిటీ బాడీ పార్ట్స్ అంటే 4 doors, బానెట్, డిక్కీ, రూఫ్ లైన్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అండ్ ప్రజెంట్ మనకి ఈ వెహికల్ నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో అయితే అందుబాటులో ఉంది. ఇది సడాన్ కేటగిరీ వెహికల్. డిక్కీ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎక్కువ లగేజ్ మనం కంఫర్టబుల్గా ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్ మాత్రమే. అండ్ చూడండి క్లియర్, ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా క్లియర్ చూపిస్తూ ఉంటాను నేను. అండ్ ఇంకా ఇంటర్నల్ ఆప్షన్స్ వచ్చేసి పవర్ విండోస్ కూడా ఉన్నాయి. 4 పవర్ విండోస్, అందులో 2 పనిచేయట్లేదు. అది ఏ పని చేయట్లేదు మీకు చూపిస్తాను. ఈ ఫ్రంట్ 2 ఉన్నాయి కదా, ఈ 2 పవర్ విండోస్ పనిచేయట్లేదు, బ్యాక్ 2 పవర్ విండోస్ పనిచేస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి మొత్తం 1,12,000 kilometers తిరిగింది ఓన్లీ డీజిల్ మీద, నో ఎల్పిజి అండ్ నో సిఎన్జి. ఇంకా పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్, ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్, 2 ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. అండ్ స్క్రీన్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ ఆడియో క్వాలిటీ ఆల్సో వెరీ నైస్. ఇంకా సీట్ కవర్స్, ఇన్నర్ రూఫ్ కానీ అన్నీ ఎక్కడ స్ట్రెయిన్స్, స్క్రాచెస్ ఇలాంటివి అయితే లేదు. అంతా చాలా నీట్గా బాగుంది. సీట్ కవర్స్ అన్నీ ఆల్మోస్ట్ న్యూ సీట్ కవర్స్ లాగే ఉన్నాయి. ఎక్కడ డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేదు. సేమ్ బ్యాక్ పోర్షన్ కూడా సేమ్ ఆల్రెడీ చెప్పినట్టుగా 2 పవర్ విండోస్, సీట్ కవర్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది అంతా కూడా బాగానే ఉంది. మెయిన్గా వెహికల్కి రస్ట్ అయితే ఎక్కడ లేదు, ఎందుకంటే వెహికల్ మొత్తం అంతా కూడా తెలంగాణలో తిరిగిన వెహికల్ ఇది. మొత్తం అంతా హైదరాబాద్ లొకేషన్లో తిరిగిన వెహికల్ ఇది. అలాగే సెంటర్ లాక్ విత్ రిమోట్ ఉంది. ఇంకా టైర్స్ విషయంకి వచ్చినట్లయితే ఇంకా 4 టైర్లు అలో వీల్స్, ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా టైర్లు వచ్చి 75% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి ఒక 25,000 నుంచి 30,000 kilometers దాకా తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏముందంటే అడ్వాంటేజ్, ఈ కారు మనం హోమ్లీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ట్రావెల్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. మైలేజ్ అది కూడా 20 kilometers ప్లస్ వస్తుంది. అండ్ మోరోవర్ బండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇంకా సైడ్ మిర్రర్కి చిన్న ప్లాస్టర్ అయితే వేస్తుంది. ఇంకా ఫ్రంట్ హెడ్లైట్స్ రైట్ టు లెఫ్ట్ హెడ్లైట్స్ నీట్గా ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ లేదు, స్క్రాచెస్ కానీ ఏమీ లేదు. ఇక్కడ ఫ్రంట్ ఒక ఫాగ్ ల్యాంప్ కవర్ మిస్ అయింది. అది ఎలా ఉంటుందంటే ఇంకా సేమ్ ఇది ఒక ప్లాస్టిక్ క్యాప్. అది మోస్ట్లీ ఉంటే ఒక 300 నుంచి 500 rupees ఉండొచ్చు. ఆ కవర్ టైప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏదైనా వెహికల్ తీసుకున్నాక ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. మన దగ్గర ఏ బండి తీసుకున్నా కూడా, అది కూడా ఇంజిన్ పర్పస్ కాదు, జస్ట్ అదర్స్. ఇంకా రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్ ఓకే, బాడీ ఫ్రేమ్ అంత నీట్గా ఉంది. నేను ముందుగా చెప్పున్నాను కదా డిక్కీ చాలా స్పేషియస్గా ఉంటుందని, అంత నీట్గానే ఉంది. డిక్కీ కూడా చూసిన అంచులు ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదు, చాలా నీట్గా ఉంది. ఇంకా మొత్తం ఫ్రంట్ ఇంజిన్ కూడా చూద్దాం. ఇంజిన్ మాత్రం ఫుల్ ఆర్గానిక్గా ఉంది. ఆంబ్రాన్ బ్యాటరీ. ఇంకా రైట్ టు లెఫ్ట్ ఉన్న యాప్రాన్స్ చూడండి, చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఈవెన్ ఫ్రంట్ బానెట్ పట్టీ కూడా ఒరిజినల్ పట్టీ, అంటే కార్తో పాటు మ్యానుఫ్యాక్చర్ అయిన వచ్చిన పట్టీ, అది కూడా రీప్లేస్ కాలేదు. యాప్రాన్స్, ఇంజిన్ రూమ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ వెల్డింగ్ వర్క్స్ లాంటివి అయితే ఏం కాలేదు. ఫ్రంట్ బానెట్ కానీ అంతా మంచి కండిషన్లో ఉంది. సో ఎవరైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,25,000, 2,25,000 వెహికల్ ప్రైస్. దీంట్లో ఎలాంటి బార్గెనింగ్ అయితే ఉండదు. ఎవరన్నా ఎలాంటి బార్గెనింగ్ అది ఏమి ఉండదు. ఫిక్స్డ్ ప్రైస్. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా అర్థం కాని పక్షంలో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. సో ఇలాగే రెగ్యులర్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీ సర్కిల్లో ఎవరైనా యూజర్ కార్ తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళకి జస్ట్ మన వీడియోని ఒకసారి షేర్ చేయండి, వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడవచ్చు. అండ్ ఇవి ఆల్రెడీ చెప్పన్నాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. దీని మీద మనం లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. అండ్ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. థ్యాంక్ యూ. శ్రీ కార్స్ కాకినాడ.